ఏపీ న్యూస్ కి స్వాగతం. పిఠాపురం టౌన్ లో భారత్ బంద్ లో భాగంగా పిఠాపురం పట్టణంలో సంపూర్ణంగా భారత్ బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సమితి మరియు ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యోజన సంఘాల ఆధ్వర్యంలో పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా చర్చి సెంటర్, ఉప్పాడ బస్టాండ్, రథాలపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్లి డాక్టర్స్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుబ్బల రాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీలను వర్గీకరణ చేయడం సాధ్యం కాదని, క్రీమియా చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా వెంకటరావు, కృపానందం, కండవల్ల చిన్న, లావరాజు, దడాల సత్యబాబు, దాట్ల సూరిబాబు, పిఠాపురం టౌన్ అంబేద్కర్ యువజన సంఘం, పిఠాపురం నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. అందరికీ జై భీము, నమస్కారాలండి. నా పేరు గుబ్బల రాజు, కాకినాడ జిల్లా, పిఠాపురం పట్టణం, ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఆగస్టు 21వ తేదీ 8వ నెల 2024 సంవత్సరంన 1వ తేదీ 8వ నెల 24వ సంవత్సరంలో ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా భీమ్ ఆర్మీ, దళిత సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఈరోజు పిఠాపురం పట్టణంలో భారత బంద్కి మేము సిద్ధంగా ఉన్నాం, సంఘీభావం తెలుపుతున్నాం. మేము ర్యాలీని ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతున్నాం, భారత రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకోండి. భారత రాజ్యాంగంలో లేని అంశాన్ని, ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని మీరు అదుపులోకి తీసుకొని లేని అధికారాన్ని మీరు తీసుకొని ఎస్సీలను ఉపకులాలుగా వర్గీకరించవచ్చని రాష్ట్రానికి అధికారం ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ముఖ్యంగా సోదరులారా, భారతదేశంలో కూటమి ప్రభుత్వం ఎక్కడో పంజాబ్ రాష్ట్రంలో ఒక వ్యక్తితోటి ఎస్సీల వర్గీకరణ చట్టాన్ని అమలు చేయండి అని సుప్రీంకోర్టులో పిల్లు వేయించడం, ఆ పిల్లుని ఆధారంగా తీర్పు రావడం, ఇది రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు అనేసి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగంలో ఎక్కడ అంబేద్కర్ ప్రస్తావించిన విషయాన్ని సుప్రీంకోర్టు సిజేఐ గారు మరి ఏ రకంగా ఆయన పరిగణలోకి తీసుకుని తీర్పిచ్చారో మాకైతే అర్థం కావట్లేదు. పార్లమెంట్లో ఏ విధమైన 341కి సభలు లేకుండా ఏ విధంగా ఇది అమలు చేస్తారనేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలను అడుగుతున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని. ఇది రాజ్యాంగ విరుద్ధమైంది, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాల మహానాడుగా, జేఏసీగా, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. క్రిమిలేయర్ ఏ విధంగా వర్తింపజేస్తారండి? క్రిమిలేయర్ ఇప్పుడు దళితుల్లో ఎవరో ఒకడు ఇంట్లో రిజర్వేషన్ అనిపిస్తే ఇక ఆ కుటుంబాల్లో రిజర్వేషన్ ఉండదనేసి మరి సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగిందండి. సోదరులారా, ఇది పూర్తిగా అంటరాంతనం మీద ఇచ్చిన రిజర్వేషన్ అండి. ఇది సామాజిక వెనుకబాటుతనం అని ఆయన తీర్పు ఇచ్చాడు. ఏ విధంగా సామాజిక వెనుకబాటుతనం అయిందండి? మీరు సరిగా రిజర్వేషన్లు ఈ 74 సంవత్సరాలు రాజ్యాంగం అమలు జరిగినప్పటి నుంచి మీరు సరైన విధానంలో దళితుల అభివృద్ధికి మీరు ఈ రిజర్వేషన్ అమలు చేయకపోవడం వలన తగిన అభ్యర్థులు లేరని మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఉద్యోగాలని మీరు అభ్యర్థులు లేరని మీరు అగ్రకులాలు పొందడం జరిగింది. ఆ ఉద్యోగాలన్నీ మాకు కేటాయించిన ఉద్యోగాలు మాకు ఇచ్చుంటే ఈ పాటికే చాలా వరకు అభివృద్ధి చెందుతూ మరి మీరు చేసిన లోపాన్ని మా మీద నెట్టి
ఈరోజు మమ్మల్ని ఉపకులాలుగా విడదీసి సమైక్యతని, సమగ్రతను, దేశ భద్రతని, ఉనికిని దెబ్బతీసే పరిస్థితిని మీరు కల్పించారు. అదే మీరు ఎకనమికల్ బ్యాక్వర్డ్కి 8 లక్షల ఇన్కమ్ ఆడి పేదవాడట. ఎస్సీ అంటరాని కులాలకి 2.5 లక్షలు ఉంటే అంటే దాటి గొప్పవాడట. మరి మీకొక న్యాయం, మాకొక న్యాయమా సారు? మీరు సిజేఐ గారు, మీ తండ్రి సుప్రీంకోర్టు జడ్జి అయ్యాడు. అలాగే చాలామంది ముఖ్యమంత్రులు వంశపారంపర్యంగా వస్తున్నారు. మీకు లేని క్రిమినల్ మాకు ఎలాగ వర్తిస్తుందండి? ఉద్యోగం చేసుకుంటే వాడికి ఒక రకమైన అంటరాంతనం ఉంది, ఉద్యోగం లేని వాడికి, కూలి పని చేసుకుంటే వాడికి ఒక రకంగా అంటరాంతనం ఉంది. ఈ అంటరాంతనం ఉన్నంతకాలం రిజర్వేషన్ కొనసాగించవలసిందే. ఇది అంటరాంతనం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన ఈ చట్టాన్ని కులం ఉన్నంత వరకు ఉండాలనేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈ చట్టాన్ని, ఈ తీర్పుని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జై భీములు. ఈరోజు భారత్ బంధు చేయడం జరిగింది. భారత్ బంధు మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో పిఠాపురంలో అన్ని జేఏసీ సంఘాలతో భారత్ బంధు చేయడం జరిగింది. కారణం, మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తప్పుడు నిర్ణయాలతో రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఆర్టికల్ 341 ప్రకారం వెళ్లకుండా పార్లమెంట్లో ఆర్టికల్ 341 ప్రకారం ఏదైనా ఒక కులాన్ని చేర్చుకోవచ్చు, కానీ కులాన్ని ఆర్టికల్ 341లో చెప్పడం జరిగింది. అది కాకుండా ఇదే తరహాలో 1900 సుప్రీంకోర్టు 5 జడ్జీలతో రాష్ట్రాలకి విడగొట్టే అధికారం లేదని తీర్పు ఇవ్వడం జరిగింది. అది కాదని పెట్టాలనే ఉద్దేశంతో ఆర్టికల్ 341 లెక్క చేయకుండా